హలో ఆల్, వాట్ అండ్ హౌ టు లెర్న్ రియాక్ట్. 3 సంవత్సరాలుగా నేను రియాక్ట్ టీచ్ చేస్తూ ఉన్నాను. ఆ టీచ్ చేస్తున్న ప్రాసెస్లో నా లోపల వచ్చిన చేంజెస్ కానీ, నేను ఏ విధంగా నేర్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనే ప్రాసెస్ని ఐడెంటిఫై చేసుకున్నాను. ఆ ప్రాసెస్ని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ హౌ డూ ఐ టీచ్ జనరలీ ఇన్ ద రియాక్ట్. సో ఫస్ట్ లెట్ us గో టు వాట్ టు లెర్న్ ఇన్ ద రియాక్ట్. సో ఫస్ట్ మీరు కంప్లీట్ జావా స్క్రిప్ట్ అండ్ ES6ని నేర్చుకోండి. తర్వాత జావా స్క్రిప్ట్, JSX అండ్ రియాక్ట్ కాంపోనెంట్స్, JSX యూస్ చేసి రియాక్ట్ కాంపోనెంట్స్ని ఎలా చేస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత రిడక్స్ని యూస్ చేసి స్టేట్ని ఎలా మెయింటైన్ చేస్తారనే విషయాలు కూడా ఆలోచించండి. ఇవి 3 నేర్చుకున్న తర్వాత అప్లికేషన్ 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 అప్లికేషన్, ఇంకా మీరేం ఆలోచించకండి. మీరు ఎన్ని అప్లికేషన్స్ మీరు కంటిన్యూస్గా చేస్తే మీరు అంత బెటర్ అవుతారు. నేను నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ ఇట్ సింపుల్. సో మహేష్ బాబు చెప్పినట్టు, లేకపోతే ఎవరో గొప్పవాళ్ళు చెప్పినట్టు ఏం ఫర్ ద 11th మైల్, లేకపోతే చంద్రుడి మీదకి మీరు ఏం చేయండి, లేకపోతే సూర్యుని పట్టుకోండి, నేను ఇవన్నీ చెప్పను. మనము చాలా చిన్న చిన్న స్టెప్స్ నుంచే నేర్చుకోగలం అనేది నేను చాలా ఫండమెంటల్ గా నమ్ముతా ఉంటాను అనమాట. ఏదో గాల్లో మేడల్, లేకపోతే ఏదో పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుంటే అది అనవసరమైన ప్రెషర్ ని మీ లోపల క్రియేట్ చేస్తుంది. అలా మనం నేర్చుకోలేము. సో నేను ఈ మొత్తం ప్రాసెస్ ని 3 phases గా డివైడ్ చేసుకున్నాను. సో లెర్న్ ఫేజ్ బై ఫేజ్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. నేను ఇంతకు ముందు టీచ్ చేశాను, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా వర్క్ చేశాను, సీనియర్ డెవలపర్గా వర్క్ చేశాను. సో ఈ అంత ఎక్స్పీరియన్స్లో కార్పొరేట్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఈ అంత ఎక్స్పీరియన్స్లో కూడా నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఒకటేసారి అందరూ అన్ని నేర్చుకోలేరు. ఇప్పుడు సంబడి స్టార్టెడ్ జావా స్క్రిప్ట్ ఫౌండేషన్ అనుకోండి. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటూ మొత్తం జావా స్క్రిప్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు జావా స్క్రిప్ట్ని నేర్చేసుకోవడం అనేది కుదరని పని. సో డోంట్ టార్గెట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో జావా స్క్రిప్ట్ ఫౌండేషన్ నేర్చుకుంటూ చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ, తర్వాత అలాగే చిన్న చిన్నగా రియాక్ట్ కూడా నేర్చుకుంటూ, ఈ రెండింటిని కలిపి ఏదైనా చిన్న చిన్న పనులు చేయొచ్చా మనము. చిన్న చిన్న విషయాలు, నేను ఏమేమి చిన్న చిన్న విషయాలు నేర్పిస్తాను అనేది చూపిస్తాను మీకు. అలాంటివి చేసుకుంటూ వస్తే మీ లోపల మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఒక లేయర్ ముందు మనకు అర్థమైపోతే, ఒక చిన్న లేయర్ అర్థమవుతే దాని మీద మనం ఇంకా బిల్డింగ్స్ కట్టుకుంటూ పోవచ్చు. అంతేగాని ఒక్కటేసారి మీరు 28th ఫ్లోర్కి వెళ్ళలేరండి. ఓకే, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఐ బిలీవ్ ఇన్ సచ్ అ వే. ఓకే, సో ఫేస్ బై ఫేస్ వెళ్ళండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ 1 లోపల జావా స్క్రిప్ట్ ఫౌండేషన్ విత్ ES6 అండ్ రియాక్ట్ JS బేసిక్స్ విత్ JSX. సో వాటితో ఏం చేయొచ్చు సార్ మనము ఫండమెంటల్ గా అంటే, చాలా చేయొచ్చు. అంటే రియాక్ట్ JSX తోటి, జావా స్క్రిప్ట్ ఫౌండేషన్ తోటి మనం ఎలాంటి పనులు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వాటి కోసం ముందు వెళ్తాను. సో ఫేజ్ 1లో మీరు డిక్లరేషన్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్, లూప్స్, నెస్టెడ్ లూప్స్, ఇవి చాలా చాలా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ అయిపోవాలి. మీరు హాయిస్టింగ్ గురించి, మెమొరీ గురించి, కంపైలేషన్, ట్రాన్స్పైలేషన్, ఇలాంటి పెద్ద 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 కీవర్డ్స్ గురించి ఎక్కువ ఆలోచించకండి. సింపుల్ గా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయడం ఎట్లా, ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేయడం ఎలాగా, తర్వాత ఇఫ్ ఎల్స్ ని యూజ్ చేయడం ఎలాగా, లూప్స్ ని యూజ్ చేయడం ఎలాగా, వీటి గురించి ఎక్కువగా ఆలోచించండి. వాటి మీద అప్లికేషన్స్ మనము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో చేసే ఉంటాం. లేకపోతే మీరు కంప్యూటర్ సైన్స్ అయినా, లేకపోతే మీరు ఇంజనీరింగ్ చేసిన ఫస్ట్ ఇయర్ లో చుక్కల ప్రోగ్రాంలు చేపించుంటారు. ఏం సార్ అంటే, అదేనండి, మన ప్యాటర్న్స్ ఉంటాయి కదా, స్టార్ 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 ప్యాటర్న్లు, 1 2 3లు, ఇట్లాంటి అవి చాలా ఇంపార్టెంట్. మీకు ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా అని ప్రింట్ చేయడం, ఇలాంటివి మనము ఆ టైంలో ఎక్కువ నేర్చుకోలేకపోయాం. మన ఎవరికి ఖాళీ ఉండదు కదా మన దగ్గర. సో అందరూ బిజీ, మన ప్రొఫెసర్లు బిజీ, వాళ్ళు తొందరగా ఇది మీకు కంప్లీట్ చేసేసి డేటా స్ట్రక్చర్స్ చెప్పాలి, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ చెప్పేసేయాలి, తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ చెప్పేసేయాలి. అల్టిమేట్ గా మనల్ని ఎందుకు పనికిరాలని చేయాలి. ఇది లైవ్ వీడియో రికార్డింగ్ వెళ్తుంది నాకు తెలుసు, బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. బట్ నా పాయింట్ ఏంటి అని అంటే, నేను ఎవరిని ఇండివిజువల్ గా చెప్పట్లేదు, దట్స్ హౌ వి వర్క్. బట్
అదే మనం 4 సంవత్సరాలు కలిసి కేవలం ఈ ఇఫ్ఎల్స్లు లూపులు వీటి మీద డేటా స్ట్రక్చర్స్ వరకు అయినా నేర్చుకుని ఉంటే మన ఇంజనీరింగ్ మనకు పనికొచ్చేది. ఎందుకు ఎన్ని సబ్జెక్టులు చదివాం అనేది మనకు అర్థం కావట్లేదు బేసిక్గా. సో ఈ రోజుకైనా మీరు కళ్ళు తెరిచి మనం ఏం చేయాలన్నది డైరెక్ట్ గా ఆలోచించడానికి స్టార్ట్ చేయండి. సో నేనేమంటున్నానంటే డిక్లరేషన్స్ వీటిని బాగా చేయండి. ఇఫ్ ఎల్స్ ఫర్ లూప్స్ మనకు రాయడం రాకపోవడం వల్లనే మనం ఈరోజు ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం. ఇంకా దీంట్లో వేరే క్వశ్చన్స్ లేవు అంటే లేవు అంతే. మీరు ఇఫ్ ఎల్స్లు ఫర్ లూప్లు కనుక ఆ రోజు మనం రాసుకోగలిగి ఉంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండేది, మనం ఏదన్నా నేర్చుకోగలిగేమనే ఛాన్సెస్ ఉండేవి. ఈ రోజు ప్రతి ఒక్కరికి తొందరగా నాకు జాబ్ ఇప్పించేయండి, నేను అర్జెంట్ గా జాబ్ చేసేసి దేశాన్ని ఉద్ధరించేసేయాలి. ఈ తొందరలో మీరు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అక్కడే ఉంటున్నారు. తొందర పడకండి. ఓకే, నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనము ఎంత టైంలో నేర్చుకోవాలో అంత టైం పడుతుంది, అంత టైం తీసుకోండి కూడా. ఇఫ్ ఎల్స్ల మీద ఫర్ లూప్స్ మీద టైం స్పెండ్ చేయండి అని అంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత అరేస్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ఇప్పుడు అరేస్ ఎలా క్రియేట్ చేస్తారు, దాంట్లో వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేస్తారు, ఒక అరేను ఇంకొక అరేలోకి కాపీ చేయడం ఎలా, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని చేయండి. నేను చూపిస్తాను మేము ఏమేమి చేస్తాం అనేది. తర్వాత ఫంక్షన్స్, తర్వాత సార్టింగ్, ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్ రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్ గా మనము స్టార్టింగ్ ఫస్ట్ డేలోనే పెద్ద డాక్టర్ అయిపోయి సర్జరీలు చేసేయాలనే ఫీలింగ్ లోకి రాకండి మీరు. ఓకే, మీరు ఏంటంటే అబ్జర్వ్ చేస్తున్నాం మనం ఫస్ట్ ఫేజ్ లో జస్ట్ మనం చేయాల్సింది అబ్జర్వేషన్. ఓకే, మీరు డైరెక్ట్ గా పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించకండి. నాకు ఇంకా గుర్తున్న ఇంజనీరింగ్ లో నేను ఒక 4వ రోజు 5వ రోజు అరేస్ అయిపోయినాయి అంట, సార్టింగ్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, బబుల్ సార్ట్. తమ్ముడు ఏం సంగతి? ఎక్కడ బేసిక్సే ఇంకా క్లియర్ గా లేదు, డైరెక్ట్ గా బోర్డు మీద కోడ్ రాసేస్తుంటే నవ్వొచ్చింది. ఓకే, బట్ ఇట్ టేక్స్ టైం కదా, మీరు అట్లాగే టైం స్పెండ్ చేయండి. ఫంక్షన్స్ ఎందుకు, ప్రోటోటైప్ అంటే ఏంటి, ఇంకా అప్పుడే అవసరం లేదు, దాని తర్వాత నేర్చుకోవచ్చు. తర్వాత కాల్ బ్యాక్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, ఇవి మీరు చేయాల్సింది. వీటి మీద మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో, ఆ కీవర్డ్స్ మీద మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు ఈ ఫేజ్ 1 కంప్లీట్ అవ్వడానికే 3 నెలలు పట్టింది అనుకోండి, పట్టనివ్వండి సార్, పడుతుంది కూడా, కానీ అంత టైం ఓకే స్పెండ్ చేయండి. చేసిన తర్వాత ఫేజెస్ తొందరగా అయిపోతాయి. ముందు మీకు ఈ లోపల కాన్ఫిడెన్స్ రావాలి, లాజిక్ రాయడం ఎలా రాయాలి అని తెలుసుకోవాలి. ఓకే, నేను ఫేజ్ 3లో ఇంకొక విషయం కూడా చెప్తాను. అంటే అప్లికేషన్స్ ని డెవలప్ చేయడంలో యుఐ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. ఓకే, ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ ని కూడా మనం గ్రాస్ప్ చేసుకోగలగాలి. సో ప్లీజ్ ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఫండమెంటల్స్ లైక్ లూప్స్, ఎరేస్, ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్. మీరు దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతే నాట్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ డామ్, జేసన్, ఈవెంట్ హ్యాండ్లింగ్, ఫామ్ హ్యాండ్లింగ్ అనే వాటి మీద చిన్న చిన్న ప్రాజెక్ట్స్, చిన్న యానిమేషన్స్ ట్రై చేయండి. నేను చూపిస్తాను ఈ ఫేజ్ బై ఫేజ్ నా ట్రైనింగ్ లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. సో ఆ చిన్న అప్లికేషన్స్ లైక్ రేటింగ్ అప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఫామ్ వ్యాలిడేషన్స్ కావచ్చు, లేకపోతే లైక్ డిస్లైక్ బటన్స్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని చిన్న అప్లికేషన్స్ కనుక మీరు చేస్తే యూ గెట్ ద కాన్ఫిడెన్స్, యూ గెట్ ద ఫీల్ ఆఫ్ వర్క్ అన్నమాట. ఓకే, తర్వాత డీస్ట్రక్చరింగ్ గురించి. వితౌట్ డీస్ట్రక్చరింగ్ మీరు రియాక్ట్ లో కాలు, వేలు, చెయ్యి ఏది కలపలేరు. ఓకే, డీస్ట్రక్చరింగ్, నేను ఈరోజు నా టీంలో 8 మెంబర్స్ ఉన్నారు, 8కి 8 రియాక్ట్ డెవలపర్స్, సీనియర్ డెవలపర్స్. ఓకే, నాకు తెలుసు వాళ్ళని నేను ఎట్లా ఇంటర్వ్యూ చేసుకున్నాను, కానీ వాళ్ళకి ఇంకా డీస్ట్రక్చరింగ్ మీద కాన్ఫిడెన్స్ లేదు. కొంతమంది జూనియర్ డెవలపర్స్ కూడా వచ్చేస్తున్నారు, వీఆర్ రియాక్ట్ డెవలపర్స్ అంటున్నారు, కానీ డీస్ట్రక్చరింగ్ రాదు సరిగ్గా. డీస్ట్రక్చరింగ్ రాకుండా రిడక్స్ ఏం చేస్తారు, స్టేట్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు. సో డీస్ట్రక్చరింగ్ మీద మీరు టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు అరేస్ ఉన్నాయి, అరేస్ ని కాపీ చేయాలి, డీస్ట్రక్చరింగ్ ఎలా ఉపయోగపడుతుంది.
డీస్ట్రక్చరింగ్ యూస్ చేసి మీరు డూప్లికేషన్స్, క్లోన్స్ ఎలా క్రియేట్ చేస్తారు? డీస్ట్రక్చరింగ్ యూస్ చేసి మీరు ఒక అరేలోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తారు, స్టార్టింగ్ లో ఎలా ఇన్సర్ట్ చేస్తారు, ఎండింగ్ లోకి ఎలా ఇన్సర్ట్, ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పుడు మీకు బేసిక్ గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. తర్వాత క్లాస్ ఎలాగ వర్క్ అవుతుంది, మేబీ క్లాస్ మీద ఇంప్లిమెంటేషన్స్ ఉండకపోవచ్చు, బట్ మీరు క్లాస్ ఎలా ఉంటది అనేది కనీసం టైప్ చేసి చూడాలి. ఎంతసేపు ఉడేమిలో లెక్చర్స్ విన్నామా, అర్థమైపోయింది, బాగుంది, ఆహా కాదు సార్, కాదు సార్, అస్సలు కాదు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అని అంటే, యూట్యూబ్ లో వీడియో చూసేసి మీరు డైరెక్ట్ గా వెళ్ళి వంట చేసేస్తే ఏమవుతుందో తెలుసు కదా. ముందు చేస్తున్నప్పుడే కదా మీకు చేతులు కాలినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటది. ఆ టేస్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది అసలు ఏంది అది అని. ఓకే, సో యూ స్టార్ట్ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. మీరు టైప్ చేయండి. మీరు టైప్ చేయకుండా మీకు ఏ వర్క్ రాదు. విన్నంతసేపు విన్నట్టుగానే ఉంటది అది. మీకు ఆ ఫీల్ ఆఫ్ ప్లెజర్ ఉండదు. ఇది ఎట్లా ఉంటది అని అంటే, మీరు నన్ను ఐస్ క్రీమ్ అడిగారు, నేను మీకు ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో చెప్పాను. ఐస్ క్రీమ్ తీయగా ఉంటుంది, దాంట్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది, దాంట్లో బటర్ స్కాచ్ ఉంటుంది, ఇవన్నీ చెప్పాను. అంటిల్ అండ్ అన్లెస్ మీరు తినేదాకా మీకు ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా. ప్రోగ్రామింగ్ కూడా అంతే. మీరు ఫీల్ అవ్వాలి, మీరు రాయాలి, మీరు కోడ్ చేయాలి, మీరు టైప్ చేయాలి. ఇది టిక్ 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 ఈ సౌండ్లు రావాలి. వచ్చినప్పుడే మీరు డెవలపర్. ఎస్, ఓకే, యా. నెక్స్ట్, యారో ఫంక్షన్స్, కన్స్ట్రక్టర్స్, వీటన్నిటికీ మీనింగ్ ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి, మీరు బిహేవియర్ అర్థం చేసుకోండి. సార్, ఒక చిన్న కుక్క పిల్ల వచ్చింది, ఆ కుక్క పిల్ల చాలా చిన్న కుక్క పిల్ల అనుకోండి, ఆ కుక్క పిల్లని చూస్తూ అరే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, అరే తోక ఊపుతుంది, అరే అరుస్తుంది, అరే బోబో అంటుంది, అరే భలే అన్నం తింటుంది, మీరు చిన్నప్పుడు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు? అలాగే యారో ఫంక్షన్, దాని బిహేవియర్ ఏంటో అర్థం చేసుకోండి. అమ్మా ఇదేందో యారో ఫంక్షన్ అంట, బాణాలు బాణాలు ఉంటాయేమో ఇదంతా, ఇవన్నీ అవసరం లేదు సార్. యు జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్. ఓకే, ఆటోమేటిక్ గా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దీని యూజ్ తెలుస్తుంది మీకు. ఓకే, రైట్. దానికి సైంటిఫిక్ వాట్ ఈస్ ఏ అప్రోచ్ ఏంటనేది నేను చూపిస్తాను మన ట్రైనింగ్ లో. ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలంటే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతాయి అని తెలుసుకోవడానికి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి బేసిక్ గా. ఓకే, తర్వాత జేఎస్ఎక్స్, కాంపోనెంట్స్, స్టేట్స్. జేఎస్ఎక్స్ మీద టైం స్పెండ్ చేయట్లేదు, డైరెక్ట్ గా రియాక్ట్ కాంపోనెంట్స్ అంటున్నారు. అసలు జేఎస్ఎక్స్ ఉండగా రియాక్ట్ కాంపోనెంట్స్ అవసరం ఏమొచ్చింది? డైరెక్ట్ గా జేఎస్ఎక్స్ ఎందుకు, బ్యాబుల్ ఎందుకు, దాన్ని యూజ్ చేసి కూడా మనం ఏమైనా చెయ్యొచ్చా? వితౌట్ రియాక్ట్, క్రియేట్ రియాక్ట్ యాప్ వితౌట్ రియాక్ట్ ఏదైనా చెయ్యొచ్చా? మనము కాంపోనెంట్స్ ని క్రియేట్ చేయొచ్చా? జేఎస్ఎక్స్ యూజ్ చేసుకుని మనం ఏదైనా చెయ్యొచ్చా? రీఫ్యాక్టరింగ్ అంటే ఏంటో చెయ్యొచ్చా? ఈ కండిషనల్ రెండరింగ్ అంటే ఎలాగో చెయ్యొచ్చా? ఇవన్నీ మనం చేసినప్పుడేనండి మీకు విషయాలు తెలుస్తాయి. ఇది నా దృష్టిలో ఫేజ్ 1. ఫేజ్ 1 అయిపోగానే ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా మీరు డెవలప్ చేసుకోవాలి. ఒక చిన్న ప్రాజెక్ట్, టు డూ లిస్ట్ అనుకోండి. పోనీ టు డూ లిస్ట్ ని జేఎస్ఎక్స్ యూస్ చేసి, డీస్ట్రక్చరింగ్ యూస్ చేసి, వీటిలో ఉన్న అన్ని ఫీచర్స్ ని యూస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నేను చూపిస్తాను. అంటే రెగ్యులర్ గా మేము ఎవ్రీ మంత్ మేము ఒక కొత్త బ్యాచ్ ని స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో దీంతో పాటు నేను కింద లింక్స్ ఇస్తాను, నేను ఏమేమి టీచ్ చేస్తాను రియాక్ట్ లో అనేది లింక్ కూడా కింద ఇస్తాను. మీరు దాన్ని చూసి అవన్నీ చూడండి. నా వెబ్సైట్ VLRtraining.in లో కూడా మీకు రియాక్ట్ కోర్స్ కంటెంట్ ఉంటుంది. సో ఏమేమి చెప్తాం అనేది అక్కడ ఉంటుంది. కానీ ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అరే మెథడ్స్ ఉన్నాయండి. ఒక అరేని యాక్సెస్ చేసేటప్పుడు, ఒక అరేని ఫిల్టర్ చేసేటప్పుడు ఫర్ లూప్ యూజ్ చేయాలా, అరే మెథడ్స్ లైక్ ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్ యూజ్ చేయాలా, ఏది యూజ్ చేస్తే ఏమొస్తుంది అనేది నేను చెప్తాను. అనే దాని డిఫరెన్స్ నేను చూపిస్తాను. అప్పుడే మీకు అర్థమవుతుంది ఇదంతా కూడాను. ఓకే, ఇది ఫేజ్ 1. నెక్స్ట్ ఫేజ్ 2. సో ఫేజ్ 2కి వచ్చేసరికి కొద్దిగా మీరు ఒక ఒక లెవెల్ ఆఫ్ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఏముంది, ఫంక్షన్ అంటే ఇలాగ ఉంటుంది, దాంట్లో ఇలాగ డిక్లేర్ చేసుకుంటాం, ఇలా యూజ్ చేసుకుంటాం అని. అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి ఆలోచించాలి. ఫంక్షన్ కుండే స్కోప్ అంటే ఏంటి, అసలు స్కోప్ అంటే ఏంటి? ఇంకా రకరకాల క్వశ్చన్స్ వస్తాయి అనమాట. స్కోప్ అంటే ఏంటి, మనకి ఒక
బ్లాక్ స్కోప్ అంటే ఏంటి, లెక్సికల్ స్కోప్ అంటే ఏంటి, ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, క్లోజర్ స్కోప్ అంటే ఏంటి, గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక 5 స్కోపులు చెప్పాను నేను. అవి నేను ఒక రోజు కూర్చోబెట్టి మొత్తం అంతా చూపిస్తా. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీకు ఫంక్షన్ స్కోప్ వస్తుంది, అంటే గ్లోబల్ స్కోప్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు క్లోజర్ స్కోప్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో లెక్సికల్ స్కోప్ వస్తుంది. దిస్ ఈస్ బ్లాక్ స్కోప్, దిస్ ఈస్ గ్లోబల్ స్కోప్. ఇవన్నీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటే కాదు, క్లోజర్ స్కోప్ యూస్ చేసి మనం ఏమేం చేయొచ్చు. ఇప్పుడు ఒక టు డూ లిస్ట్ లోంచి ఒక డిలీట్ ఒక కంటెంట్ ని డిలీట్ చేయాలి, ఎలా చేస్తాం? ఆ క్రడ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు క్లోజర్స్ ఎలాగో యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ అవుతాయి, క్లోజర్ తోటే కాకుండా లెట్ కాన్స్ట్ తోటి ఏమైనా చెయ్యొచ్చా అనేది కూడా మనం చూడొచ్చు. ఓకే, తర్వాత అసింక్రోనస్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు అవసరం, అసలు డిఫరెన్స్ ఏంటి సింక్రోనస్ ఫంక్షన్స్ కి అసింక్రోనస్ ఫంక్షన్స్ కి, ప్రామిసెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు అక్కడ చూడాల్సి. తర్వాత అజాక్స్ నేర్చుకోండి. ఒక రెస్ట్ ఏపీఐ కాల్స్ ఉంటాయి, రెస్ట్ కాల్స్ ఉంటాయి, లైక్ రెస్ట్ కంట్రీస్ అని చెప్పేసి ఒక ఏపీఐ ఉంది, దాన్ని కాల్ చేసుకుని అజాక్స్ ద్వారా డేటా తెచ్చుకుని దాన్ని డిస్ప్లే చేయడం, క్రడ్ ఆపరేషన్స్ ని జేఎస్ఎన్ సర్వర్ ని యూస్ చేసి చేయడం, ఇట్లాంటివి మీరు ఫేజ్ 2 లో చేయండి. తర్వాత రియాక్ట్కి వచ్చేసరికి లైఫ్ సైకిల్ మెథడ్స్, హుక్స్, రెఫ్స్, రౌటింగ్, ఫార్మ్ హ్యాండ్లింగ్, ఫార్మిక్, ఇవి మీరు చేయండి. తర్వాత రిడక్స్ ఇక్కడ నేర్చుకోండి. రిడక్స్ మీరు ఫేజ్ 2లో నేర్చుకోండి, ఫేజ్ 1లో కాదు. ఫేజ్ 1లో మీరు ఒక మంచి అప్లికేషన్ డెవలప్ చేసేదాకా మీరు రిడక్స్ జోలికే వెళ్ళవకండి, రైట్? తర్వాత రిడక్స్ లో స్టోర్ మేనేజ్మెంట్, దీంట్లో కూడా నేను మళ్ళీ అడ్వాన్స్ టాపిక్స్ ఏం చేయకండి అని చెప్తున్నాను. ఏది వద్దు, అడ్వాన్స్ దాని జోలికే వెళ్ళకండి. మీరు సింపుల్ గా ఒక చిన్న అప్లికేషన్స్ చేసుకోండి. తర్వాత ఇలాంటి అప్లికేషన్ ని మీరు హీరోకు లాంటి దాంట్లో ఎలా డిప్లాయ్ చేస్తారో డిప్లాయ్ చేయండి. గిట్ యూస్ చేయడం ఎలాగా, హీరోకుని యూస్ చేయడం ఎలాగా అనేది అలవాటు చేసుకోండి. దీని తర్వాత ఫేజ్ 3కి వెళ్ళండి. ఇప్పుడు మీరు నేర్చుకోండి హాయిస్టింగ్ అంటే ఏంటి, నాట్ ఎ నెంబర్ ఎప్పుడు వస్తుంది, టైప్ ఆఫ్ ఎందుకు, డిలీట్ ఏంటి, అడ్వాన్స్ అరే మెథడ్స్ ఉంటాయి. ఓకే, అడ్వాన్స్ అరే మెథడ్స్, అసైన్, ఓకే, ఇలా వాల్యూస్, కీస్, ఇట్లాంటి చాలా ఉంటాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయి, షాలో కాపీ అంటే ఏంటి, డీప్ కాపీ అంటే ఏంటి, ఇప్పుడు మీకు JSON.stringify ఎందుకు అవసరం అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. తర్వాత కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఎందుకు, దిస్ ఏంటి, న్యూ ఏంటి, ఇవి తెలుసుకున్నప్పుడు మీకు ఒక పిక్చరైజ్డ్ క్లారిటీ వస్తుంది. సార్ ఇదంతా ఏంటంటే ఒక అనొచ్చో లేదు, ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని అర్థం చేసుకున్నట్టు, ఒక అమ్మాయి అయితే అబ్బాయిని అర్థం చేసుకున్నట్టు ఫస్ట్ డేనే అన్ని అర్థమైపోవు సార్. ఓకే, ఇట్ టేక్స్ టైం. మీరు అబ్జర్వేషన్ చేస్తారు, చూస్తారు, అనలైజ్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. మనం మన ఫ్రెండ్స్ లోనే గొడవ పడతాం కావచ్చు, కానీ ఫైనల్ గా వీల్ అండర్స్టాండ్, రైట్? ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో తిను ఇలా బిహేవ్ చేస్తుంది అని. సో మేబీ నా ఎగ్జాంపుల్ రాంగ్ అయితే మన్నించండి, బట్ ఫైనల్ గా నేను ఏమంటానంటే, జావా స్క్రిప్ట్ కనుక మీరు ఒకసారి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, యాంగులర్, రియాక్ట్ లో వర్క్ చేస్తున్నారంటే, దట్ ఈస్ యువర్ గర్ల్ ఫ్రెండ్, దట్ ఈస్ యువర్ వైఫ్ మ్యాన్, దట్ ఈస్ అంతే. మీరు కంటిన్యూస్ చేసుకోవాల్సిందే. ఓకే, మీరు ఆ విధంగా ఆలోచిస్తే తప్ప మీకు పని అవ్వదు, ముందే చెప్తున్నా. లేదు సార్ ఊరికే డేటింగ్ కోసం అంటే మాత్రం అలాగే ఉంటది. మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే నేర్చుకోగలుగుతారు మీరు. సో మీరు చాలా డీటెయిల్డ్ గా అనలైజ్ చేసుకోండి. అండ్ హియర్ నెంబర్, మ్యాథ్, విండో, ఆబ్జెక్ట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు రండి మీరు. అంతేగాని ఇవన్నీ ఫస్ట్ ఫేజ్ లోకి పెట్టుకుంటే మీరు ఏది నేర్చుకోకుండా బోర్ వచ్చేస్తుంది మీకే. ఓకే, బోర్ అయిపోయి అబ్బా ఏంద్రా బాబు అర్థం కావట్లేదు, టూ కాంప్లెక్స్ అయిపోయింది అనిపిస్తుంది. ఆ కాంప్లెక్సిటీని అవాయిడ్ చేసుకోవడానికి నేను థర్డ్ ఫేజ్ లో ఇవన్నీ పెట్టాను. తర్వాత పర్ఫార్మెన్స్ ని యూజ్ చేసుకుని ప్యూర్ కాంపోనెంట్స్ ఏంటి, మెమో ఏంటి, యూజ్ కాల్ బ్యాక్ ఏంటి, యూజ్ హుక్ ఏంటి, కాంటెక్స్ట్ ఏపీఐ ఏంటి, ఇవన్నీ అప్పుడు మీరు చేయండి. తర్వాత థంక్ గురించి ఆలోచించండి, తర్వాత సాగా గురించి ఆలోచించండి, తర్వాత యాక్సియాస్, గార్డ్స్, యూజ్ రెడ్యూసర్, సెలెక్టర్స్, ఓకే, ఇవన్నీ థర్డ్ ఫేజ్ లో మీరు డిస్కస్ చేసుకోండి, లేకపోతే థర్డ్ ఫేజ్ లో నేర్చుకోండి. ఇది బెటర్ వే ఆఫ్ లెర్నింగ్ అని నా ఉద్దేశం. తర్వాత ఎప్పుడైతే మీరు ప్రో స్టేజ్కి వస్తారో ఓకే, ఇది ఇంకొక ఫోర్త్ స్టేజ్ అనుకోండి, అప్పుడు రియాక్ట్ సాగా కానీ లేకపోతే RxJS ని యూజ్ చేయడం ఎలాగా, యూనిట్ టెస్టింగ్ నేర్చుకోండి. సార్ యూనిట్ టెస్టింగ్ అనే వర్డ్ మీ రెజ్యూమ్ లో పెట్టారంటే 100% మీ రెజ్యూమ్ పిక్ అవుతుంది. వెబ్ వర్కర్స్, సర్వీస్ వర్కర్స్, ఈ మెటీరియల్ UI, యానిమేషన్స్, ఇలాంటి కీవర్డ్స్ కనుక మీరు పెడితే 100%
ఏమంటాడు మా శ్రీకాంత్? అట్లా 100% ఫిక్స్ అవుతుంది మీకు ఇది. సో మీరు ఈ రకంగా మీ ఫ్లోని కనుక అనలైజ్ చేసుకోగలిగితే సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు ఓపిక ఉంటే అప్పుడు మీరు ఏం చేయండి అంటే డాకర్ అంటే ఏంటో తెలుసుకోండి, గిట్లో ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా నేర్చుకోండి. దట్స్ ఇట్, ఇంకా చాలు. ఒక్కసారి మీరు ఇవి నేర్చుకున్నారు అని అంటే యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద జాబ్ ఈజీలీ. ఇది కూడా అవసరం లేదు. దీనికి ముందు థర్డ్ ఫేజ్ లోనే మీరు మాక్సిమం స్కిల్స్ ని తెచ్చేసుకున్నట్టే, మీరు జాబ్కి వెళ్ళాల్సిన స్కిల్స్ ని. సో ఇలాంటివి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనము ఏమేమి చూడొచ్చు అంటే ఎలాంటి థింగ్స్ మీరు అబ్జర్వ్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫెల్స్ గురించి నేను తెలుసుకోమని చెప్పాను. ఇఫెల్స్ గురించి తెలుసుకోమనేటప్పుడు ఇఫెల్స్ లో మీరు చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఇలా ఉంటాయి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఏ గివెన్ 7 divisible by 7 or not, ఫ్యాక్టర్ ఆఫ్ 84 or not. ఇవన్నీ మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇఫెల్స్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు 1 second, ఫర్ లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్స్ లో ఇక్కడ ఒక 36 ప్రోగ్రామ్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్న 36 అనే కాదు, మీ ఇష్టం, మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటే అన్ని ప్రోగ్రామ్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 10, 10 to 1, 21 ఈవెన్ నెంబర్స్. ఇవన్నీ మీరు ఇట్లా ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయడం, ఫెబోనాసీ నెంబర్ ప్రింట్ చేయడం, ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదని చెక్ చేయడం, ఏ నెంబర్ 100th ప్లేస్ లో ఉంది, పాలెండ్రోమ్. సరే ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు లాజిక్ ని ఎలాగ చేశారు అనేది బాగా అర్థమవుతుంది. మీకు లాజిక్ ని ఎలా డెవలప్ చేయాలి, మనకి ఏదైనా వర్క్ వచ్చిందంటే దాన్ని ఎలాగ సాల్వ్ చేయాలి, దాన్ని ఎలాగ మనం అప్రోచ్ అవ్వాలి అనేది మీకు బాగా తెలుస్తుంది. ఓకే, ఇవి నేను ఫండమెంటల్ ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నాను. ఈవెన్ ఈ చుక్కల ప్రోగ్రామ్ అదే చెప్పాను కదా, అడ్వాన్స్ లూప్స్ లో చాలా వర్క్ ఉంటుంది, అరేస్ మీద వర్క్ ఉంటుంది. ఇవన్నీ మీరు చేసినప్పుడు అరేస్ మీద చూద్దాం ఒకసారి. అరేస్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి మీరు చేస్తే? సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ఎన్ అరే, యావరేజ్ ఆఫ్ ఎన్ అరే, తర్వాత మాక్సిమం ఆఫ్ ఎ గివెన్ అరే, ప్రింటింగ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ అరే, సార్టింగ్ అరే, పాజిటివ్ నెంబర్స్ ని మాత్రమే ప్రింట్ చేయడం. ఈ ఫ్లో ఏమవుతుందంటే అండి మీకు ఒక కాన్ఫిడెన్స్ ని, క్లారిటీని ఇస్తుంది. ఓకే అరే ఇలా బిహేవ్ చేస్తుంది అని. ఈ క్లారిటీ, కాన్ఫిడెన్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా రియాక్ట్ని చూస్తే మీరు డెవలప్మెంట్ ఏం చేస్తారు? అందుకనే నేను వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, ట్రైనింగ్ లో చెప్తూ ఉంటాను. ఓకే, దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కొన్ని చిన్న ఫస్ట్ ఫేజ్ లోనే మనం కొన్ని అప్లికేషన్స్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డామ్ విండో ఆబ్జెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పని చేద్దాం. ఇదిగోండి ఇమేజ్ స్లైడర్ అని ఒక అప్లికేషన్ ఉంది, చిన్న ప్రోగ్రామ్ ఇది. సో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క 2 seconds కో 3 seconds కో ఆ ఇమేజ్ చేంజ్ అవ్వడం. అర్థమవుతుందా? ఇది ఎలా చేస్తారు? సరే, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఇమేజెస్ చేంజ్ అవ్వడం, ఇది ఎలా చేస్తారు? ప్రీవియస్ అని క్లిక్ చేసినప్పుడు ఇమేజెస్ చేంజ్ అవ్వడం, ఇది ఎలా చేస్తారు? యాక్చువల్గా లోడ్ అవుతుంది, టైం పడుతుంది అంతే. ఇది ఎలా చేస్తారు? ఓకే, దీన్ని డామ్తో చేసుకోవచ్చు వాటి కోసం. అలాగే ఇప్పుడు లైక్స్, డిస్లైక్స్ అనేది ఉంది. ఇప్పుడు ఒక చిన్న బటన్ తీసుకోండి, 2 buttons. లైక్స్ క్లిక్ చేసినప్పుడు లైక్స్ ఇంక్రీజ్ అవ్వాలి, డిస్లైక్ క్లిక్ చేసినప్పుడు డిస్లైక్స్ ఇంక్రీజ్ అవ్వాలి. నేను కాంప్లెక్సిటీ పెంచకుండా ఉండడానికి ఓన్లీ బటన్స్ మీదనే చూపించాను. మీరు ఒక థంబ్ పెట్టండి, డౌన్ పెట్టండి, అప్ పెట్టండి, దీని మీద ఎలా చేస్తారో ట్రై చేయండి. తర్వాత రేటింగ్ అప్లికేషన్స్ అని ఓకే, ఇప్పుడు దీంట్లో 4 అని క్లిక్ చేశాను, 4/5 రేటింగ్ వచ్చింది. నా వర్క్ బాగా నచ్చింది, మీకు 5 రేటింగ్ ఇచ్చారు, 5/5. ఇలాంటి వర్క్ ని మీరు ఎలా చేస్తారు? ఇలాంటిది మీరు ఎలా చేయగలుగుతారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఇలా ఇవ్వగానే అయ్యా ఏమో నాకు తెలియట్లేదు సార్ అని అంటే అలాగే ఉంటుంది, స్టార్టింగ్ లో అట్లాగే ఉంటుంది. స్లోగా ఓకే, ముందు స్టార్లను ప్రింట్ చేద్దాం, దాని మీద క్లిక్ చేద్దాం, చేసినప్పుడు ఏదో ఒకటి జరగాలి. ఆన్ క్లిక్ ఏంటి, ఈవెంట్ ఏంటి, ఎన్ని విషయాలు మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో సింపుల్ ఫామ్ మీద బటన్ ఈవెంట్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను 2 నెంబర్స్ ఎంటర్ చేశాను, ఆ రెండింటి రిజల్ట్ ఇక్కడికి రావాలి.
సో ఇది నేను ఆల్రెడీ చేసి చూపిస్తాను. అలాగే సబ్స్ట్రాక్ట్ బటన్, మల్టిప్లికేషన్ బటన్, డివిజన్ బటన్ ఇస్తాను. అవి క్లిక్ చేసినప్పుడు రెస్పెక్టివ్ వాల్యూ కావాలనుకోండి ఎలా వస్తుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ వ్యాలిడేషన్స్ అని ఉన్నాయి. ఇది కొద్దిగా కాంప్లెక్స్. ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా దీని కింద ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని వచ్చింది. ఇలాంటివి ఎలా చేస్తారు ఫామ్స్. సో నా అప్రోచ్లో ఎట్లా ఉంటుంది సార్ అని అంటే, మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. నేను డైరెక్ట్గా ఒకటేసారి మీకు పెద్ద అప్లికేషన్ ఇచ్చి చేయమని చెప్పకూడదు. సో ఫస్ట్లోనే ఇవన్నీ చిన్నవన్నీ చేయిపిస్తాను నేను మీకు. చేయించినప్పుడు మీకు బెటర్గా ఉంటుంది. అర్థమవుతుందా? అట్లా ఇప్పుడు నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇదిగోండి, ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్స్ చూపించాను జావా స్క్రిప్ట్ మీద. ఇదిగోండి, ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చాను అనమాట. నేను ఏది డీప్ షాలో అవన్నీ కూడా చూపించాను. కాల్ బ్యాక్ ప్యాటర్న్ ఏంటి, ప్రామిసెస్ ఏంటి, అసింక్రోనస్ ఫంక్షన్స్ ఏంటి, అజాక్స్ ఏంటి, విండో ఆబ్జెక్ట్ ఏంటి, కాపీ ఆఫ్ అరే ఏంటి, సెట్ డేట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇది చెయ్యలేదు అని లేకుండా అన్ని నేను మీకు చేసి చూపిస్తాను. ఆర్ గెటింగ్ మై పాయింట్? యా. ఇలాగా మీరు నేర్చుకోగలిగినప్పుడు మీకు బెటర్ అవుతుంది. సో ఇంకొక చిన్న పాయింట్ మీద నేను డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాను. దీంతో పాటు మీకు ఇంకొక చిన్న అప్లికేషన్ ఒకటి మీకు చూపిస్తాను. 1 సెకండ్. మై వ్యూ ప్రాజెక్ట్. సో నేను ఒక అప్లికేషన్ చేశాను అనమాట రీసెంట్గా. ఈ అప్లికేషన్ ఏంటంటే యాక్చువల్గా ఇది వెన్స్ఫ్లోరాని సింగపూర్ మన ఫ్లవర్స్ బిజినెస్ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు బిడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం చేసిన థింగ్ అనమాట. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకున్న టర్మినాలజీ అంతా వేరు. నేను ఊరికే దీన్ని మన స్టూడెంట్స్ కోసం నేను మార్చాను అనమాట. ఓకే. సో మన స్టూడెంట్స్ కోసం మార్చి పెట్టిన ఇది. సో దీంట్లో బిడ్డర్స్ అందరూ ఇలా కింద డిస్ప్లే అవుతూ ఉంటారు. బై డిఫాల్ట్ వాళ్ళందరూ డిజేబుల్గా ఉంటారు, వాళ్ళకి ఏం యాక్సెస్ ఉండదు. ఎప్పుడైతే నేను ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రోడక్ట్ ఓకే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని బిడ్ చేయాలి, స్టార్ట్ అని అనగానే అందరికీ యాక్సెస్ వచ్చేయాలి. ఇక్కడ టైమర్ స్లో అవుతూ ఉంటుంది. అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ దాస్ క్లిక్డ్ ఆన్ 10. సో మళ్ళీ టైమర్ స్టార్టెడ్ ఫ్రమ్ 30. అఫ్ కోర్స్ మేము రియల్ టైం చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక రెడ్ కలర్ లైన్ అప్ ఉంటుంది అనమాట, అది కిందకి దిగిపోతున్నట్టు కనపడాలి. తర్వాత మళ్ళీ శ్రవణ్ ఇంకొక 50 క్లిక్ చేశాడు. కరెంట్ బిడ్ ఎంత ఉంది అని అంటే 150 ఉంది బేస్. ఓకే. సో బేస్ ప్రైస్కి ఇది వేరే ఉంది, వేరే నెంబర్ మీద నేను చేస్తున్నాను దీన్ని. ఓకే. సో తర్వాత ప్రవీణ్ 10 క్లిక్ చేశాడు, ఇప్పుడు 160 అయింది. సో ఓవరాల్గా ఇలాంటి ప్రోడక్ట్ అనమాట. ఓకే. సో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని మీకు ఇంక్లూడింగ్ అంటే మీరు దీన్ని సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్ ఏం చేస్తాము. సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్ అంటే ఏంటి సార్, వాట్ యు మీన్ బై దట్ అంటే, సో ఇప్పుడు మీరు చూస్తే ఎస్ఆర్సి ఫోల్డర్లో స్టోర్కి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను, పేజెస్కి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను, కాంపోనెంట్స్కి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను, స్టోర్లో రెడ్యూసర్స్, యాక్షన్స్ ఇవన్నీ నేను సపరేట్గా పెట్టుకున్నాను. పేజెస్లో ఎలా ఉంటాయి, కాంపోనెంట్స్ ఎలాగ డిఫైన్ చేసుకున్నాను, దీంట్లో కంటైనర్ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు సపరేట్గా చేసుకుని ఓవరాల్గా మీరు కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావాలి మీరు. సో నా దగ్గర ట్రైన్ అయ్యే పీపుల్ అందరూ ఎట్లా ఉంటారు అని అంటే, చాలా చిన్న ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళి ఇలాగా. ఇప్పుడు ఇది ఒక కరెంట్ ప్రాజెక్ట్, దీన్ని ఎలా చేశారు ఇవన్నీ నేను చేయిస్తాను. ఓకే. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళతోటి కూడా చేయిస్తాను. ఫైనల్లీ దే గెట్ ద కంప్లీట్నెస్ ఆఫ్ ద రియాక్ట్ అనమాట. సో 99.9% మన దగ్గర ఉన్న పీపుల్ అందరూ ఇంటర్వ్యూస్లో హ్యాపీగా క్లియర్ అయిపోతారు. ఎవరైతే బద్ధకంగా క్లారిటీ లేకుండా ఉన్నారో వాళ్ళే కొద్దిగా ఇబ్బంది పడతారు మన జాబ్లో, కానీ మిగతా వాళ్ళందరూ దే ఆర్ సర్వైవింగ్. మీరు దయచేసి ఒకసారి, అంటే నేనేమి జాయిన్ అవ్వమని నేను చెప్తున్నట్టు కాదు, మీరే ఆలోచించుకోండి. సో
vlrtraining.in అనేది మన వెబ్సైట్. దీంట్లో మీకు కోర్సెస్లో రియాక్ట్కి సంబంధించిన కోర్స్ కంటెంట్ ఉంటుంది. రియాక్ట్ జేఎస్కి సంబంధించిన కోర్స్ కంటెంట్. సో ఈ కోర్స్ కంటెంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. దాంట్లో నేను ఏం చెప్తున్నాను ఇదంతా కూడాను. తర్వాత డెమో వీడియోస్ అన్ని దీంట్లో పెట్టేసాము ఆల్రెడీ. సో మోస్ట్లీ మంచి జావా స్క్రిప్ట్ కంటెంట్ అంతా దీంట్లో ఉంది ఆల్రెడీ. ఓకే, సో ఇవన్నీ చూసుకుని మీరు కిందున్న ఈమెయిల్ ఐడికి, అంటే మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తాము, ఆ ఈమెయిల్ ఐడికి మీరు పంపించండి. ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఎనీ క్వెరీస్ యూ కెన్ కాంటాక్ట్ మీ at any time. So my point is very simple and straightforward. This is my process. praveen.codeeasy@gmail.com. సో దీనికి మెసేజ్ చేయండి. లేదు అని అనుకుంటే విఎల్ఆర్ ట్రైనింగ్లో మీకు మా ఫోన్ నెంబర్ ఉంటుంది. నేను ఇప్పుడు మళ్ళీ రాస్తాను ఆ ఫోన్ నెంబర్ని కూడా. దిస్ ఈజ్ అవర్ నెంబర్. ఓకే, యూ కెన్ కాల్ మీ ఆన్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఎనీథింగ్. సో నెక్స్ట్ మీకు మేము డెమో ఎప్పుడు ప్రతిదానికి ప్రతి మంత్ మనకు ఒక డెమో ఉంటుంది, ఐదర్ ఆన్ యాంగులర్ ఆర్ రియాక్ట్ ఆర్ నోడ్ జేఎస్. మీరు కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు డెమో లింక్ వస్తాయి, ఆ డేట్స్ అన్ని మీరు చూడండి. నెక్స్ట్ యాక్చువల్గా మేము 25th మార్నింగ్ 8 o'clock ఒక డెమో అనుకుంటున్నాం. దట్ ఈస్ 25th May 2021 మార్నింగ్ 8 o'clock ఒక డెమో అనుకుంటున్నాము. మీరు ఈ ఫోన్ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ పింగ్ చేస్తే we will send you the link also. ఓకే, లేకపోతే దీనికి పంపించినా పర్లేదు, విల్ టెల్ యూ. ఆ రోజు ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నేను ఏమేమి చెప్తాను, ఎలా చెప్తాను, అవన్నీ కూడా ఆ రోజు ఇంకా డిస్కస్ చేద్దాం. బట్ లెర్న్ ఫేజ్ బై ఫేజ్. ఒక టర్న్ అయిపోయినప్పుడు మీరు ప్రతిదీ నేర్చుకున్న ప్రతిసారి ఇమ్మీడియట్గా ఒకటి ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మీ. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ప్లీజ్ జాయిన్ విత్ మీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.